ఇక మిగతా వివరాలు చూస్తే మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇల్లు కూలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మూసీ అభివృద్ధికి ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. బాధితుల పక్షాన అసెంబ్లీలో నిలదీస్తామన్నారు. రేవంత్ కు ఇల్లు కూల్చడం తప్ప కట్టడం తెలియదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కట్టారా అని నిలదీశారు. కాంగ్రెస్ కు హైదరాబాద్ లో ఒక్క సీటు కూడా రాలేదన్నారు. 6 గ్యారెంటీలతో ప్రజలను రేవంత్ మోసం చేశారని ఆరోపించారు. రైతు బంధు కోసం రైతులు ఎదురు చూస్తున్నారని తెలిపారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులకు కేటీఆర్ సంఘీభావం తెలిపారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలో హైదర్షా కోట్, కేకే నగర్ ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటించారు. ఇక రేవంత్ అధికారంలోకి వచ్చాక కూల్చడమే పనిగా పెట్టుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. పేదల పొట్టకొట్టి కోసం మూసీ ప్రక్షాళన చేస్తామనడం దారుణమన్నారు. మూసీ బాధితులతో కలిసి పాదయాత్ర చేశారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులకు కేటీఆర్ భరోసా కల్పించారు. మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ వారి కోసం సౌకర్యాలు కల్పించడం, రోడ్లు వేయడం, వాటర్ ఇవ్వడం, ఎలక్ట్రిసిటీ సరిగా ఇవ్వడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగా క్రియేట్ చేయడం ఇది మా బాధ్యత గవర్నమెంట్ గా, లా మేకర్స్ గా. కానీ వాళ్ళ డెవలప్మెంట్ అంటే ఏం చెప్తున్నారు? ఉన్న ఇండ్లను కూలగొట్టాలి, ఉన్న ఇండ్లను కూలగొట్టి మేము గాంధీ గారికి లేకపోతే ఇంకా ఎవరో పెద్ద మనుషులకి నివాళులు అర్పించాలి. ఇదేనా నిజమైన డెవలప్మెంట్? నేను నిన్ననే ఒక రిక్వెస్ట్ చేశాను. కొంతమంది నాకు హైదర్షా కోర్ట్ నుంచి కొంతమంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అక్కడి నుంచి వస్తే వారి అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేశాను, మీరు దయచేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నాగోల్ దగ్గర ఇదే మూసీలో ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ మోడల్ గా మేము డెవలప్ చేశాం. ఒక్క ఇల్లు కూలగొట్టలేదు, ఒక్క ఇల్లు పడగొట్టలేదు, ఒక్క నిర్మాణాన్ని ధ్వంసం చేయలేదు. మీరు అక్కడికి ఒక్కసారి